అతను తన కుటుంబమే తన జీవితంగా బ్రతికాడు. తన భార్య పిల్లల కోసం అహర్నిశలు కష్టపడ్డాడు. ఎంతో డబ్బును సంపాదించాడు. భార్య పిల్లలకు ఎటువంటి కష్టం, లోటు లేకుండా చూసుకున్నాడు. ఇంతలో అనుకోకుండా ఒకరోజు అతనికి ఉన్నట్టుండి పారాలిసిస్ వచ్చింది. అది చూసిన భార్య పిల్లలు బోరున ఏడుస్తూ వెంటనే డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లారు. హాస్పిటల్లో చెక్ చేసిన డాక్టర్స్ అతన్ని వారం రోజులు హాస్పిటల్లో ఉంచుకొని తర్వాత డిశ్చార్జ్ చేశారు. అలాగే డాక్టర్స్ డిశ్చార్జ్ చేసే ముందు కుటుంబ సభ్యులతో ఇలా చెప్పారు. ఏంటంటే అతను కోలుకోవడానికి చాలా సమయం పట్టవచ్చు, బహుశా కోలుకోవచ్చును, లేదా ఎప్పటికీ ఇలాగే ఉండవచ్చును కూడా అని చెప్పారు. అలాగే అతనికి రోజు మెడిసిన్ వాడాల్సిందే అని మెడిసిన్ రాసి ఇచ్చారు. అలా ఇంటికి తీసుకువచ్చాక అతడు మంచానికే పరిమితమైపోయాడు. అతను ఏ పనులు తన స్వయంగా చేసుకోలేకపోతున్నాడు. దాంతో భార్య అతనికి సేవలు చేయడం ప్రారంభించింది. కానీ ఆమెకు ఒక్కదానికే ఆ పనులన్నీ చేయటం కావడం లేదు. కాబట్టి తమ ఇంట్లోనే ఎన్నో సంవత్సరాలుగా పనిచేస్తున్న పని మనిషి తనకు సహాయం చేయమని చెప్పి ఆ పని మనిషి సహాయంతో తన భర్త పనులు చేసేది. అతనికి మెడిసిన్ ఇవ్వడం, బట్టలు మార్చడం లాంటివి చేస్తూ ఉండేవారు. అలా 6 నెలలు గడిచింది. కానీ రవిలో ఇలాంటి మార్పు రాలేదు. అతని ఆరోగ్య పరిస్థితి ఇంతకు ముందులాగానే ఉంది. దాంతో ఆ భార్యకు విసుగు వచ్చింది. ఎప్పటి నుంచి అతనికి ఏదైనా అవసరం ఉండి అతను పిలిచినా కూడా అతనిపై విసుక్కునేది. మాటి మాటికి తిడుతూ ఉండేది. అతని పిల్లలు కూడా అతన్ని సరిగ్గా చూసుకోవడం లేదని తనకి అర్థమైపోయింది. అతనికి ఎంతో బాధ కలిగింది. తను ఎన్ని సంవత్సరాలుగా ఈ భార్య పిల్లల కోసమైతే కష్టపడ్డాడో వాళ్ళు ఇప్పుడు తనను అవసరం ఉన్నప్పుడు తనని చీదరించుకుంటున్నారు అని మనసులో చాలా బాధపడుతూ ఉండేవాడు. అలా కొన్నాళ్ళు గడిచాక రవి యొక్క భార్య అనుకున్నది, ఇతనికి ఎంత సేవలు చేసినా ఇక బెడ్ పై నుంచి లేచి తన పనులు తాను చేసుకునేలాగా లేరు. తన ఆరోగ్య పరిస్థితి కూడా బాగుపడేలా లేదు. ఇక ఎన్ని రోజులు అని నేను ఇలా అతనికి సేవ చేయను. ఎలాగో ఇంట్లో పని మనిషి ఉంది కదా, తనకి ఇంకాస్త డబ్బు ఎక్కువగా ఇచ్చి మొత్తం పనులు చేయమని చెప్తాను అని నిర్ణయించుకుంది. పని మనిషి పార్వతితో అన్నది, చూడు పార్వతి, నా కొడుకు తన ఆఫీసుకు దగ్గరలో ఇల్లు కట్టుకున్నాడు. నేను నా కొడుకు దగ్గర ఉండడానికి వెళ్తున్నాను. ఇక్కడ సార్ని నువ్వు చూసుకో. నీకు నెల నెలా జీతం నేను ఇస్తాను, సరేనా అని చెప్పి తన కొడుకుతో పాటు కొత్త ఇంటికి వెళ్ళిపోయింది. తనను వదిలేసి వెళ్తున్న తన భార్యను చూసి అతను ఎంతో దుఃఖించాడు. ఏ కష్టకాలంలో అయితే తనను అండగా ఉంటుంది అనుకున్నాడో ఆ సమయంలోనే తన భార్య వదిలేసి వెళ్లడం తనకు ఎంతో కృంగదీసింది. అతని కళ్ళ వెంబడి నీళ్లు కారుతున్నాయి. అది చూసిన పని మనిషి, సార్ మీరు ఎందుకు ఏడుస్తున్నారు అని అడిగింది. అతను ఏమీ లేదు అన్నట్టుగా తల ఊపాడు. అప్పటి నుంచి పని మనిషి పార్వతి రోజు తన ఇంట్లో పనులు చేసుకొని వచ్చి అతడికి తన కొడుకులాగా స్నానం చేపించి, బట్టలు మార్చి, తినిపించి, మెడిసిన్ వేసి పడుకోబెట్టి వెళ్ళేది. రవి భార్య మొదట్లో 3-4 రోజులకు ఒకసారి వచ్చి చూస్తూ ఉండేది. ఆ తర్వాత 15 రోజులకు ఒకసారి రావడం ప్రారంభించింది. ఇప్పుడు నెలకు 2 సార్లు వచ్చి చూసి వెళ్ళిపోతుంది. రవి కొడుకులు మాత్రం 2-3 నెలలకు ఒకసారి వచ్చి చూసి వెళ్తారు. ఒకానొక సమయంలో వాళ్ళు అనుకున్నారు, చావనన్నా చావడం లేదు, అనవసరంగా నెలకి 45,000 అతనికి మెడిసిన్కి, ఖర్చులకి, ఇంకా పని మనిషికి అయిపోతున్నాయి అని అనుకునేవారు. అలా రవికి రోజు రోజుకి మానసికంగా బాధ ఎక్కువైపోయింది. తాను ఇన్ని సంవత్సరాలు తన భార్య పిల్లల కోసమే బ్రతికాడు. తను చేసిన ప్రతి కష్టము తన పిల్లల సంతోషంగా ఉండాలి అని చేశాడు. కానీ ఈ రోజున వాళ్ళు తనకి కష్టం వస్తే తనని దగ్గర నుండి చూసుకోవాల్సింది పోయి తనకి దూరంగా ఎక్కడో ఇల్లు తీసుకొని వెళ్ళిపోయారు. కట్టుకున్న భార్య అయినా తనకు తోడుగా ఉంటుంది అనుకున్న అతనికి నిరాశ వదిలిపెట్టి ఆ భార్య కొడుకుతో పాటు వెళ్ళిపోయింది. చుట్టపు చూపులా అప్పుడప్పుడు వచ్చి చూస్తూ వెళ్తూ ఉంది అనుకుంటూ బాధపడుతూ ఉండేవాడు. అది చూసి పని మనిషి, సార్ మీరు ఎందుకు బాధపడుతున్నారు, నాకు చెప్పండి అనగా అప్పుడు తను తన బాధకు కారణం చెప్పాడు. అది విని పని మనిషి అన్నది, సార్ మీరు ఏమీ బాధపడకండి, అమ్మగారు మీ బాధ్యత నాకు చెప్పారు. నేను నా పిల్లలు కలిసి మీ పనులను నేను చేస్తున్నాను కదా, వాళ్ళు మిమ్మల్ని ఏమీ వదిలిపెట్టలేదు, మిమ్మల్ని చూసుకోమని నన్ను పెట్టారు కదా, మీరు నిశ్చింతగా ఉండండి, మీ పనులన్నీ మీకు ఎటువంటి లోటు లేకుండా నేను నా పిల్లలు చేసి పెడతాము అని భరోసా ఇచ్చింది. ఆ మాటలు విన్న రవికి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అలా పని మనిషి ఎంతో జాగ్రత్తగా చూసుకుంటూ ఉంది. అలా రోజులు గడుస్తున్నాయి. కానీ రవి ఆరోగ్య పరిస్థితి ఎటువంటి మార్పు కూడా లేదు. ఇక తాను ఎక్కువ రోజులు బ్రతుకుతానో లేదో అనుకున్నాడు. దాంతో రవి ఒకరోజు తన భార్య పిల్లల కంటే ఎంతో నిబద్ధతతో పనిచేసే పని మనిషి పార్వతిని పిలిచాడు. చూడమా పార్వతి, నేను ఇంకా ఎక్కువ రోజులు బ్రతికేలా లేను. నువ్వు నీ పిల్లలు కాస్త మా ఇంటి పక్కన ఏదైనా రెంట్ దొరికితే చూసుకొని ఆ ఇంట్లో ఉండి కాస్త నన్ను ఎక్కువ సమయం చూసుకుంటే బాగుంటుంది. ఈ చివరి క్షణాల్లోనైనా నేను ఆనందంగా ఉంటాను అనడంతో ఆమె అలాగే అని వాళ్ళ ఇంటి దగ్గరలో ఒక రూమ్ అద్దెకు తీసుకొని ఉంటుంది. అప్పుడు రవి అడిగాడు, మీ పిల్లలు ఇద్దరు ఏం చేస్తున్నారు అని. అప్పుడు పని మనిషి చెప్పింది, సార్ పెద్దవాడు మెకానిక్ షెడ్లో పనిచేస్తాడు, ఇక అమ్మాయి 10వ తరగతి చదువుకుంది, అమ్మాయి 4 ఇళ్లలో పనిచేస్తుంది అని చెప్పింది.
ఆ మాటలు విన్న రవి ఎంతో బాధపడ్డాడు. రక్త సంబంధం కోసం తాను ఎన్ని సంవత్సరాలు కష్టించి పనిచేసినా కూడా ఈ ఆఖరి క్షణాల్లో అతనికి ఎవరూ అండగా లేరు. కానీ ఎటువంటి సంబంధం లేదు. వీళ్ళు డబ్బులకైనా సరే, జీతానికైనా సరే ఇంతలా నన్ను చూసుకుంటున్నారు. మానవత్వం ఉన్న మనుషులు అని అనిపించింది అతనికి. దాంతో అతను పార్వతితో ఇలా అన్నాడు, చూడమ్మా పార్వతి, నేను 20 ఏళ్ల కిందటే నా భవిష్యత్తును గురించి ఆలోచన చేశాను. భవిష్యత్తులో నా పిల్లలు నన్ను చూసుకుంటారో లేదో అన్న గ్యారంటీ నాకు లేదు. అందుకే నేను నా భార్య ఇద్దరం కోసం రేపు మేమిద్దరం మా పిల్లల దగ్గర చేయి చాచకూడదు అన్న ఉద్దేశంతో అప్పుడే నేను బ్యాంకులో కొంత డబ్బుని దాచాను. కానీ ఎంత దాచి ఏం చేసినా కూడా నా అన్న వాళ్ళు నాకు ఎవరూ కారు అని నాకు బాగా అర్థమైంది. వారికి ఇవ్వాల్సిన దానికంటే ఇప్పటి వరకు చాలానే ఇచ్చాను. ఇక వారి బ్రతుకులు వాళ్ళు బ్రతకగలరు. నా కోసం ఇంత నిస్వార్థంగా సేవ చేస్తున్న నీకు ఏదైనా చేయాలని నాకు ఉంది. అందుకే ఈ డబ్బును అన్నింటినీ నీకే ఇస్తాను. దాంతో నీ పరిస్థితి కూడా బాగుపడుతుంది. మీ అబ్బాయికి ఏదైనా షాప్ని పెట్టించు. మీ అమ్మాయికి మంచి సంబంధాన్ని చూసి పెళ్లి చేసి ఇవ్వు అన్నాడు. ఆ మాట విన్న పార్వతి అన్నది, సార్, మీరు ఆ మాట అన్నందుకు చాలా సంతోషం. మీ దయతో ఏదో 1 లక్ష 2 లక్షలు ఇస్తే మా అబ్బాయికి షాప్ పెట్టించి అమ్మాయి పెళ్లి చేసి మీ పేరు పెట్టుకొని బ్రతుకుతాం సార్ అని. అంతకు మించి మాకు ఎటువంటి డబ్బు ఆశ వద్దు అన్నది. అప్పుడు రవి అన్నాడు, సరే, నేను మీకు ఆ డబ్బు ఇవ్వాలంటే నేను బ్యాంకుకు వెళ్ళాలి. కాబట్టి నన్ను బ్యాంకుకు తీసుకెళ్ళు. కానీ ఈ విషయం మీ అమ్మగారికి కానీ మా అబ్బాయిలకు కానీ తెలియకూడదు అని చెప్పడంతో ఆమె సరే అని తన కొడుకుకు చెప్పి కార్ అరేంజ్ చేసింది. కారులో వాళ్ళందరూ కలిసి బ్యాంకుకు వెళ్లారు. అక్కడ తను అప్పట్లో 20 లక్షలు డిపాజిట్ చేశాడు. 1 కేజీ బంగారు ఆభరణాలు పెట్టాడు. ఆ డబ్బులు ఇప్పుడు వడ్డీతో సహా 40 లక్షలు అయ్యాయి. ఆ 40 లక్షల రూపాయలు మరియు కిలో బంగారాన్ని పార్వతి తీసుకోమని ఇచ్చాడు. దాంతో ఆమె నిబ్బరపోయింది. ఆమె కొడుకులు ఆశ్చర్యపోయారు. వద్దు సార్, ఇంత అభిమానం మాకు వద్దు. ఏదో 1 లక్ష రూపాయలు 2 లక్షలు ఆశించాం. అంతకన్నా మాకు మీ సంపాదన, మీ కష్టం వద్దు. ఎందుకంటే వీటిని హక్కుదారులు మీ పిల్లలు, మీ భార్య అన్నారు. కానీ అందుకు చిరునవ్వు నవ్వాడు రవి. నేను మీకు ఇంతకు ముందే చెప్పాను, నేను వారికి ఇవ్వాల్సిన దానికంటే చాలా ఎక్కువగానే ఇచ్చాను అని. వాళ్ళు కూర్చొని తిన్న తరగని ఆస్తిని వాళ్లకు అందించాను. వారికి నేను ఏమీ లోటు చేయడం లేదు. నా దగ్గర ఉన్న ఈ ఆస్తి మీకు ఇవ్వాలనుకున్నాను అని చెప్పి అప్పుడే పార్వతికి బ్యాంక్ అకౌంట్ని ఓపెన్ చేయించి తన డబ్బు మొత్తాన్ని బంగారంతో సహా అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయించాడు. ఆ తర్వాత పార్వతి తనకు రవి ట్రాన్స్ఫర్ చేసిన డబ్బులు నుంచి అతని ట్రీట్మెంట్కి ఖర్చు చేసి అతన్ని ఆరోగ్యంగా చేసి భార్యకు అప్పచెప్పాలి అనుకుంది. అందుకోసం ఎన్నో డాక్టర్స్ని కలిసింది. ట్రీట్మెంట్ కోసం ఎన్నో హాస్పిటల్స్ తిరుగుతూ ఉంది. అప్పుడు ఒక డాక్టర్ చెప్పాడు, అతడు కోలుకోవాలంటే అతడికి క్రమం తప్పకుండా వ్యాయామం చేయించాలి అని. అలాగే అతడిని మానసికంగా సంతోషంగా ఉండేలా చూడాలి. దాంతో అతను తొందరగా కోలుకునే అవకాశం ఉంది అనడంతో పార్వతి అతనితో ఎక్సర్సైజులు చేయించేది. అతను మానసికంగా ఆరోగ్యంగా ఉండేలాగా అతడిని ఎప్పుడూ ప్రశాంతంగా ఉంచడానికి పార్వతి మరియు ఆమె పిల్లలు ప్రయత్నించేవారు. రవి భార్య పిల్లలు అప్పుడప్పుడు వచ్చి చూస్తూ ఉన్నారు. అతని పిల్లలు 3-4 నెలలకు ఒకసారి వచ్చి చూస్తూ ఉండేవారు. ఇలా నిరంతరం మానసికంగా ఆరోగ్యంగా ఉండడం, ఎక్సర్సైజులు చేయడం, టైంకి ఆహారం తీసుకోవడం, డాక్టర్స్ చెప్పినట్టుగా మందులు వాడటంతో అతనిలో కొద్దిగా మార్పు రావడం ప్రారంభమైంది. అతను 5 సంవత్సరాలలో 50% కోలుకున్నాడు. ఇప్పుడు వాకర్ పట్టుకొని నడవగలుగుతున్నాడు కూడా. అతను పనులు తాను మెల్లిగా చేసుకోగలుగుతున్నాడు. ఆ సమయంలో రవి కొడుకుకు పెళ్లి జరిగింది. అప్పటి నుంచి రవి కొడుకు కోడలు సపరేట్గా ఉండడంతో తన భార్య వాళ్ళతో కలిసి ఉండడం ఇబ్బందిగా మారింది. అది గమనించిన భార్య ఎంతో బాధతో తిరిగి తన భర్త ఉన్న ఇంటికి వచ్చేసింది. తన భర్త ఆ పరిస్థితిలో ఉన్నప్పుడు వెళ్ళి ఇప్పుడు రావడం తనకు ఎంతో సిగ్గుగా అనిపించింది. తన తప్పును క్షమించమని భర్తను అడిగింది. అతను కోలుకోవడానికి పని మనిషి తాను కూడా సహాయం చేసి అతనికి 2010లో అలా పెరాలిసిస్ వచ్చింది. 2019 కల్లా అతను పూర్తిగా బాగైపోయాడు. అప్పుడు అతను 65 సంవత్సరాలు. భార్యతో అతను ఇప్పుడు సంతోషంగా ఉంటున్నాడు. భార్యాభర్తలకు ఇద్దరికి పని మనిషి పార్వతి వాళ్ళ ఇంట్లోనే సేవలు చేస్తూ ఉంటుంది. పని మనిషికి తన తండ్రి ఆర్థిక సహాయం చేసిన విషయం తెలుసుకున్న పిల్లలు వచ్చి తండ్రితో పెద్ద గొడవ పెట్టారు. నువ్వు అంత ఆస్తిని పని మనిషికి ఎలా రాసిస్తావు? నీ కొడుకులం మేము ఉన్నాం అనుకున్నావా, చచ్చామనుకున్నావా అంటూ గొడవ పడ్డారు. అప్పుడు రవి చెప్పాడు, మీకు ఎన్నో కోట్ల ఆస్తిని నా కొడుకుల అయినందువలన ఇచ్చాను. కానీ నేను చావు బ్రతుకుల మధ్య ఉంటే నా చావు నన్ను చావమంటూ వదిలేశారు. నేను ఎప్పుడు చనిపోతానా అని ఎదురు చూస్తూ ఉన్నాను. కానీ జీతానికైనా సరే ఆ అమ్మాయి తన బాధ్యతను సరిగ్గా నిలబెట్టుకుంది. తను ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉంది. నాకు సహాయం చేసిన అమ్మాయికి నేను సహాయం చేయడం పెద్ద తప్పు అని నేను అనుకోవడం లేదు. అయినా అది నేను సంపాదించిన ఆస్తి. ఎన్నో కోట్ల ఆస్తిలో కేవలం 40 లక్షలు ఇవ్వడం, అది నాకు కూడా నేను చనిపోతాను అనుకున్న క్షణంలో నాకు ధైర్యాన్ని ఇచ్చి నా కాళ్ళపై ఇప్పుడు నేను
నిలబడేలా చేసింది. ఆమెకు ఇవ్వడం తప్పు అని నేను అనుకోవడం లేదు అని కొడుకులతో చెప్పాడు రవి. ఈ స్టోరీ గనక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.